టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నోసార్లు హిట్ కాంబినేషన్ గా నిలిచిన జంట మహేష్ బాబు సమంతలది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. అయితే తాజాగా వచ్చిన బ్రహ్మోత్సవం చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీని కారణంగా సమంత మహేష్ బాబుకి సంబంధించిన ఓ అప్కమింగ్ మూవీలో ఆఫర్ ని మిస్ చేసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు మురుగదాస్ మూవీలో నటించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లోను వస్తున్న మూవీ అటు కోలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను మంచి క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఈ కాంబినేషన్ లో హీరోయిన్ గా నటించేందుకు పలువురు హీరోయిన్స్ ఆసక్తి చూపుతున్నారు. అయితే మురుగదాస్ మహేష్ బాబు ఒక హీరోయిన్ గా సమంతిని ఫైనలైజ్ చేశారు. ఇక రెండో హీరోయిన్ గా బాలీవుడ్ కి చెందిన పరిణీతి చోప్రాని ఫైనలైజ్ చేశారు. అయితే బ్రహ్మోత్సవం మూవీ డిజాస్టర్ కారణంగా మళ్లీ సమంత మహేష్ కాంబినేషన్ సినిమాకి ఓల్డ్ లుక్ ని తీసుకొస్తుందని డైరెక్టర్ భావించారు. అందుకే సమంతని కాదనుకుని ఆ ప్లేస్ లో శృతి హాసన్ కి చోటు కల్పించారంటూ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా బ్రహ్మోత్సవం ఎఫెక్ట్ కారణంగా సమంత మిస్ చేసుకున్న గొప్ప చిత్రాలలో మురుగదాస్ చిత్రం కావటం తనకి బాధని కలిగిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం మురుగదాస్ మహేష్ బాబుల చిత్రం ప్రీ ప్రొడక్షన్ ని పూర్తి చేసుకుంది. లొకేషన్స్ కి సంబంధించి వివరాలు ఫైనలైజ్ అవుతున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మొదటి షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభం కావాలి అన్న దానిపై ఓ క్లారిటీ రానుందని అంటున్నారు. ఇక మురుగదాస్ మూవీలో మహేష్ నటించడంతో అటు కోలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లో ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది.